గుడ్ మార్నింగ్ 5th క్లాస్ చిల్డ్రన్. మనకి ఈరోజు 9th లెసన్ కవి 9th లెసన్ కవి లెసన్ సగం అయిపోయింది. నిన్న సగమే కంప్లీట్ చేసాము లాస్ట్ క్లాస్లో. నా పేజీ నెంబర్ 48, పేజీ నెంబర్ 48లో సెకండ్ పేరేనన్న పీపలీకము నుండి, ఇక్కడ నుంచి చూడండి, పీపలీకము నుండి బ్రహ్మాండం దాకా, గబ్బిలం నుండి గగనం దాకా. అక్కడి నుంచి చెప్తున్నాను చూడండి ఎవ్రీబడి. పీపలీకం నుండి బ్రహ్మాండం దాకా, గబ్బిలం నుండి గగనం దాకా, అగ్గిపుల్ల నుండి అన్వస్త్రం దాకా, ముఖము నుండి మిన్నేరు దాకా ఏదైనా దేనినైనా తన కవిత్వానికి ఇతివృత్తంగా తీసుకుంటాడు కవి. సూర్యుడు గాంచిన చోటు ఉంటుందేమో కానీ కవి గాంచిన చోటు ఉండదని మనం మాకు ఆల్రెడీ శ్రీ చెప్పాడని నేర్చుకున్నాం. అంటే సూర్యుడు చెట్ల ఎక్కడైనా పొదల్లో అడవుల్లో సూర్యోదయం కాకపోవచ్చు, కానీ కవి మాత్రం అన్ని చోట్ల ఉంటాడు అనేది దీనికి ఎగ్జాంపుల్. ప్రతి చోట ఉంటుంది, ఇతివృత్తంగా తీసుకొని కవిత్వాన్ని స్టార్ట్ చేస్తాడు. అందుకే శ్రీ అనే కవి కాదేది కవితకు అనర్హం అని అన్నాడు. కవితకు ఏది అనర్హం, అనర్హం అంటే ప్రీ క్లాస్కి ఫస్ట్ క్లాస్కి అనర్హుడు అంటే పనికి రావు అంటాం చూడండి. అంటే కవికి ఏది అనర్హం కాదు, ప్రతిదీ చెప్పగలుగుతాడు, రాయగలుగుతాడు. అర్థమవుతుందా? నెక్స్ట్, నాటి నుండి నేటి దాకా రాజ్య పాలనలోను స్వరాజ్య సాధనలోను సమాజాన్ని చైతన్యవంతం చేయటంలోనూ కవులు వహించిన బాధ్యత అందరికీ అనుస్మరణీయమో గుర్తించుకోదగినది. రాజ్య పరిపాలనలో, సమాజంలో, స్వరాజ్య సాధనలో కవులు పాట పాడిన విధానము, కవులు రాసిన కవిత్వాలు, కవులు రాసిన పుస్తకాలు వీటిని మనని రిలేట్ చేశాయి. ప్రతిదీ మనకి గుర్తుండదగినటువంటి చిరస్మరణీయమైనటువంటి అంశము. అందుకే కవిని గురించి చెప్తూ కవికి సాధ్యం కానిదేది లేదని అన్నారు. దాశరథి అనే కవి భూమిని నింగిని కలుపు సుందర నందనము, భూమిని నింగిని కలుపు సుందర నందనమును నిలిపిన శిల్పి నీవు అన్నారు. చాలా బాగుంది, చూసారా? అండర్లైన్ పెన్సిల్ పట్టుకొని, భూమిని నింగిని కలుపు సుందర నందనమును నిలిపిన శిల్పివి నీవు. భూమిని నింగి ఆకాశం, పైన కింద భూమి ఉంటుంది, పైన ఆకాశం ఉంటుంది. ఈ రెండింటిని కలిపినటువంటి వాడెవరు? కవి. ఈ రెండింటిని కలిపిన వాడే వ్యక్తి ఎవరు? అందమైన నందనము, తోట లాంటి వాడివి నువ్వు. అర్థమవుతుందా? శిల్పివి నీవు. శిల్పి అంటే ఎవరు? బొమ్మలను చెక్కేవారిని శిల్పి అంటారు. అంత గొప్ప వ్యక్తివి నీవు అని ప్రశంసించాడు. తమ కవిత్వంతో రాజులను మెప్పించి కాళ్లకు గండెపెండెరమును తొడిగించుకున్నవారు, చేతులకు కంకణములు తొడిగించుకున్నవారు, తాము కూర్చున్న పల్లకిని మోయించుకున్నవారు, కనకాభిషేకాలు చేయించుకున్నవారు, రాజుల నుండి అష్టైశ్వర్యాలను పొందిన కవులు ఎంతో మంది ఉన్నారు. బాగా గమనించండి. తమ కవిత్వంతో రాజులను మెప్పించి, కవులు ఎక్కడుంటారు? రాజుల యొక్క ప్యాలెస్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి రామకృష్ణుడు కవి, గొప్ప కవి, పోయెట్ ఆయన. రాజులను మెప్పించడం, ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం వాళ్ళ డ్యూటీ. అప్పుడు అది కరెక్ట్ చేసింది అనుకోండి, రాజు ప్రశంసిస్తాడు, మెచ్చుకుంటాడు, తగిన కానుకలు ఇచ్చి పంపిస్తాడు. అర్థమవుతుందా? అంతేకాదు, కాళ్ళకు గండె పెండరంలో అంటే ఇంత దొడ్డు ఉంటుంది కడెం, అది వెండితో చేపిస్తారు లేదా బంగారంతో కూడా చేపిస్తారు. అప్పుడు కాళ్ళకి ఒక కాళ్ళకి ఇంత కడేని తొడుగుతారు, దానికి గండె పెండరం అంటారు. తర్వాత చేతులకు కంకణములు, బంగారు మన మేడం వాళ్ళ పెద్ద సార్ చూసారా? రామేశ్వరమ్మ సార్కి బంగారు గాజు దొడ్డు కంకణం వేశారు. సంగీత విద్వాంసుడు సారు, టెంపుల్లో గొప్ప సంగీత విద్వాంసుడు. మరి ఆ బంగారు కంకణం ఎందుకు వేశారు? అతన్ని ప్రశంసిస్తూ, అతని సేవలని ప్రశంసిస్తూ, మెచ్చుకుంటూ వేశారు. అర్థమవుతుందా? అలా కంకణాలు వేసుకుంటూ. అంతేకాకుండా తాము కూర్చున్న పల్లకిని మోయించుకుంటారు కవులు. పూర్వకాలంలో చాలా విలుగుండేది కవులకు. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి, వాళ్ళని మెప్పించి, ఒప్పించి, వాళ్ళకి కానుకలు ఇచ్చి పంపించేవాడు రాజు.
కవిత్వాలని, వాళ్ళ పాటలని, వాళ్ళ గేయాలని అన్నింటిని విని. మరి ఇక్కడ పల్లకి మన ఊరికి కవి వస్తున్నాడంటే రాజు వాళ్ళని చప్పుడుతోటో లేదా పూలు చల్లుకుంటూ లేదా పల్లకిలో మోసుకుంటూ వచ్చేవారు. అర్థమవుతుందా? అంతేకాదు కనకాభిషేకాలు చేయించుకున్నవారు, కనకము బంగారి పూలతో అభిషేకం, బంగారి పూలతో అభిషేకం అంటే పూలు చల్లడం కవి వస్తున్నాడంటే అలా చేయించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. రాజుల నుండి అష్టైశ్వర్యాలను పొందిన కవులు, అష్టైశ్వర్యాలు, అష్ట అంటే 8 రకాల ఐశ్వర్యాలను పొందిన గొప్ప కవులు కూడా మన దేశంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నయ్య, తిక్కన, ఎర్రన, తిక్కన, నన్నయ్య ఇలాంటి కవులు. ఎంత నోబెల్ బహుమతులను, జ్ఞానపీఠ అవార్డులను, సాహిత్య అకాడమీ అవార్డులను, పలువురి ప్రశంసలను పొందుతున్న కవులున్నారు. జ్ఞానపీఠ అవార్డు, నోబెల్ బహుమతి, సాహిత్య అకాడమీ, ఈ 3 అవార్డులు దేనికి ఇస్తారు? ఫస్ట్ వన్ నోబెల్ బహుమతి, నోబెల్ బహుమతి. నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు. నెక్స్ట్ సాహిత్య అకాడమీ, ఈ అవార్డులను ఎందులో సేవ చేసే వారికి? కవిత్వము కవులకు మాత్రమే ఇస్తారు వీటిని. ఈ అవార్డుల పేరు ఇది. అర్థమవుతుందా? నోబెల్ బహుమతి, జ్ఞానపీఠ అవార్డు, సాహిత్య అకాడమీ. మరి ఈ అవార్డు కింద ఎలా ఇస్తారో తెలుసా మీకు? పెద్దల సమక్షంలో రాష్ట్రపతి లెవెల్లో ఇస్తారు. ఇది ఒక కవి ఉన్నాడు, శ్రీశ్రీ కవి ఉన్నాడు అనుకోండి, లేదా ఇప్పుడు మనకి ఇక్కడ వేములవాడ దగ్గర అన్నమాజీపేటలో ఎవరున్నారు ఫేమస్ కవి? తెలుసా మీకు? ఎండమూరి వీరేంద్రనాథ్ తెలుసా? వీళ్ళందరూ పెద్ద పెద్ద అవార్డులు పొందిన వారే. అర్థమవుతుందా? మరి ఈ అవార్డు కింద బహుకరిస్తూ, శాల్వా కప్పుతూ, పూలమాల వేస్తూ వాళ్ళకి అమౌంట్ కూడా ఇస్తారు. చెక్ 2, 3, 4, 5, 6 lakhs, 10 lakhs. అంతేకాదు వందల వేల మంది సమక్షంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందిస్తారు. దాన్ని ఎట్లా అందిస్తారు? రాష్ట్రపతి చేతుల మీదుగా అందిస్తారు. చూడండి. నెక్స్ట్, ఒకప్పుడు కవులు తాము రాసిన కావ్యాలను రాజులకు అంకితం ఇచ్చేవారు. దానికి గాను రాజులు ఇచ్చిన బహుమతులను తీసుకునేవారు. కానీ రాజుల సేవ నరకప్రాయమని తమ కావ్యమును దైవానికి అంకితం ఇచ్చిన పోతన వంటి కవులు ఉన్నారు. చూసారా? కొంతమంది కవులు అప్పట్లో పూర్వకాలంలో కవిత్వం రాసేవారు. రాసి ఈ బుక్ అంతా కవిత్వం బుక్ అనుకోండి. సపోజ్ ఈ బుక్ ఒక కవి రాసిన బుక్ అనుకోండి. ఈ బుక్ని సార్ ఈ కవిత్వం మీకు కంప్లీట్ అయిపోయింది, నేను ఒకరి మీద కవిత్వం రాసాని తీసుకోండి అని రాజుకు ఇస్తే, ఆ రాజు ఆ కవికి ఏమి ఇచ్చేవాడు? అష్టైశ్వర్యాలతో పాటు డబ్బులు, పొలాలు, ఆవులు, బ్రతకడానికి ధాన్యము ఇచ్చేవాడు, ఇల్లు ఇలా ఇచ్చేవాడు. అప్పుడు ఏమనిపించింది కొంతమందికి, ఇంత కష్టపడి నేను రాశాను కదా, రాజుకి ఎందుకు అంకితం ఇస్తా? నేను రాజుకి ఎందుకు ఇవ్వాలి? నేను భగవంతునికి ఇస్తా, నాకు మోక్షమైనా వస్తుంది. మోక్షం అంటే తెలుసా ఏంటిది? మోక్షం అంటే పుణ్యం వస్తుందని కొంతమంది భగవంతునికి ఇచ్చిన వారు కూడా. శ్రీరామదాస్, నెక్స్ట్ మీ నాగార్జున సినిమా ఏంటిది ఇంకోటి అన్నమయ్య, నెక్స్ట్ నిన్ను పోతన, వీళ్ళందరూ భగవంతునికి సమర్పించారు. తమ యొక్క రాసిన గ్రంథాలని భగవంతునికి సమర్పించారు. చూడండి, పోతన వంటి కవులు ఉన్నారు. సుమారు 1000 సంవత్సరాల నుండి నేటి దాకా నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, తిమ్మన, తెనాలి రామకృష్ణుడు, దూర్చటి వంటి ఎందరో పూర్వ కవులు ఉన్నారు. ముళ్ళ, రంగరాజమ్మ, మధురవాణి, తాళ్ళపాక తిమ్మక్క వంటి కవయిత్రులు ఉన్నారు.
వేమన వంటి ప్రజా కవులు గురిజాడ, శ్రీ తిలక్, కృష్ణశాస్త్రి, గుంటూరు శేషాద్రి శర్మ వంటి ఆధునిక కవులు, ఇలా ఎంతో మంది తెలుగు కవులు ఉన్నారు. మగవాళ్ళే కదా, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మొల్ల, నెక్స్ట్ ఆమె పేరు మొల్ల, రంగరాజమ్మ, మధురవాణి, తాళ్లపాక తిమ్మక్క. అర్థమవుతుందా? వీళ్ళు కూడా మంచి మంచి కవితలు రాశారు, కవులు గ్రంథాలు రాశారు. నెక్స్ట్ వీళ్ళందరూ మన తెలుగు కవులే. పూర్వ కవులలో నన్నయ్య తెలుగు భాషలోని కవిత్వంను రాసిన మొదటి కవి. తెలుగు భాషలో కవిత్వంను రాసినటువంటి గొప్ప వ్యక్తి నన్నయ్య. తెలుగు కవి, మన తెలుగు కవి అని చెప్పడానికి గర్వకారణం. ఇతడు 1000 ఏళ్ల క్రితము గోదావరి నదీ తీరాన గల రాజమహేంద్రవరంను పాలించిన రాజ నరేంద్రుని ఆస్థాన కవి. 1000 ఏళ్ల క్రితం, బాగా 1000 ఏళ్ల క్రితం అంటే 1000 years బ్యాక్, చనిపోయాడు ఇప్పుడు. 1000 years బ్యాక్. ఇప్పుడు రాజమండ్రి ఉంది కదా, రాజమహేంద్రవరం. ఆ రాజమహేంద్రవరంను పరిపాలించినటువంటి రాజ నరేంద్రుని ఆస్థానంలోని కవి. సైలెన్స్. ఆస్థానంలోని కవి ఎవరు? నన్నయ్య. ఆ రాజు కోరిక మేరకు నన్నయ్య సంస్కృత భాషలోని వేదవ్యాస మహర్షి రచించబడిన పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని తెలుగులోనికి అనువదించడానికి శ్రీకారం చుట్టి దానిలోని ఆది సభా పర్వాలను అరణ్య పర్వ సగభాగంలో రాశాడు. సంస్కృతంలో రామాయణం ఉండే ఫస్ట్ మనకి, మంచిగా వినండి, మహాభారతం. ఆ మహాభారతం సంస్కృతంలో మనకు తెలుగే సరిగ్గా చదవరాదు కదా, మరి సంస్కృతంలో ఉన్న మహాభారతం మనకు అర్థమవుతుందా? దాన్ని తెలుగులో మార్చుకున్నాడు. ఆ సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలని తెలుగులోనికి మార్చాడు. వేదవ్యాస మహర్షి రచించినటువంటి మహాభారత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి ట్రాన్స్లేషన్ చేసి మనకు అందించినటువంటి మహానుభావుడు నన్నయ్య. చూడండి, అందులో సభాపర్వము, ఆది పర్వము, అరణ్య పర్వ సగభాగంలో రాశాడు. చూడండి, తెలుగు భాషలో వచ్చిన మొదటి గ్రంథం మహాభారతం కనుక దానిని రచించిన నన్నయ్యకు ఆది కవి. ఆది అంటే మొదలు. మొట్టమొదటిసారిగా మనకు వెలుగులోకి వచ్చినటువంటి గ్రంథం ఏది? మహాభారతం. మహాభారతం. ఓకే, ఈ మహాభారతాన్ని రచించిన వాడు ఎవరు? నన్నయ్య. ఫస్ట్ సారి రచించాడు కాబట్టి దీనికి ఆది కవి అనే పేరు వచ్చింది. నన్ను చూడండి, తెలుగు భాషలో వచ్చిన మొదటి గ్రంథం మహాభారతం కనుక దానిని రచించిన నన్నయ్యకు ఆది కవి, వాగమ శాసనుడు అనే బిరుదులున్నాయి. ఆది కవి, వాగమ శాసనుడు. నన్నయ్యకు గల బిరుదులు ఏంటో తెలుసా? ఆది కవి, వాగమ శాసనుడు, వాగను శాసనుడు. ఓకేనా? ఇవి నన్నయ్యకు గల బిరుదులు. నెక్స్ట్, మధురమైన కవిత్వాన్ని మనకు అందించిన నన్నయాది కవుల కృతులు సుకృతులై సంకీర్తనలై ఆర్జించిన వారి యశస్సుకు ముసలితనము ఓల్డేజ్ లేదు. ఇంకొక విషయం తెలుసా? అప్పటి పాటలు వింటుంటే చాలా పనిచేసుకునేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా వర్క్ రాస్తున్నాం అనుకోండి, పాటలు పెట్టుకుని రాసుకునేవాడు. అంత మధురంగా, అంత స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉండేటి. ఇప్పటి పాటలు చూసారా? ఇప్పటి పాటలు ఎట్లా చమ్ చమ్ దుమ్ దుమ్ ఇట్లా ఉంటుంది. అది అర్థంగా సగం హిందీ, సగం ఇంగ్లీషు, సగము తెలుగుతో, మొత్తం 3 భాషలు మిక్స్ అయ్యింటి ఆ పాటలలో. ఇంకా ఆ పాట వస్తుంటే చెవులు పెట్టుకోవాల్సింది. పంచే దిక్కుమాల పాట పెట్టినా ఉంటారు విన్నవాళ్ళు. దానికి అందము
మధురత్వము ఏమీ ఉండదు. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, ఓల్డ్ పాటలు విన్నారనుకోండి చాలా చాలా అర్థమవుతాయి, పాడగలుగుతాం, మీనింగ్ ఉంటుంది, ఆ పాటలో మీనింగ్ ఉంటుంది. ఇప్పటి పాటలు అట్లా లేవు, దుంకుడు ఎగురుడు ఫట్ ఫట్ ఎగరడం అంతే చూడండి. కానీ ఇప్పుడు మొన్న రీసెంట్గా పాపము ఎస్పీ గారు చనిపోయారు, బాలసుబ్రహ్మణ్యం. కొన్ని వేల పాటలు రాశారు నాన్న, వేల పాటలు రాశారు, పాడారు సింగర్ కదా. ఆ పాడారు కాబట్టి అతను చనిపోయాడు. ఇంకా 100 సంవత్సరాలైనా 2020లో చనిపోయాడు కదా, ఇంకా 100 సంవత్సరాలు గడిచినా ఇది ఎస్పీ గారి పాట అంటారు. ఎందుకని? అంత స్వీట్గా ఉంటాయి పాటలు, గుర్తు పెట్టుకుంటారు. ఈ పాట ఎవరు పాడిండ్రు అంటే ఇది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారంటారు. ఎందుకని? అంత మధురంగా ఉంటాయి చూడండి. అంటే దానికి ముసలితనం అనేది ఉండదు, దానికి చావు అనేది ఉండదు. అర్థమవుతుందా? మరణం లేదు, చూసారా, పాటకి మరణమే లేదు చూడండి. అందుకే శ్రీశ్రీ అనే కవి ఇలా అన్నారు, తెలుగు వారి తెలివితేటలకు జై జై, తెలుగు వారు దేనికైనా సై సై, తెలుగు వారు నెదురు వారు నై నై, తెలుగు నాట కవుల పాట హై హై, తెలుగు వారి తెలివితేటలకు జై జై. నిజం, హ్యాట్స్ ఆఫ్. మన యొక్క తెలుగు ప్రజలకి, తెలుగు కవులకి జై జై కొట్టాల్సిందే. నెక్స్ట్, తెలుగు వారు దేనికైనా సై సై, రెడీ. సై అంటే రెడీ. తెలుగు వారు నెదురువారు నై నై, తెలుగు వారిని ఎదిరించేవారు లేరు. నై అంటే తెలుసు కదా, లేరు. నెక్స్ట్, తెలుగు నాట కవుల పాట హై హై, తెలుగు నాట కవుల పాట. తెలుగులో ఏ పాట వచ్చినా ఆ కవికి హై హై, హైసా. వాళ్ళు పాడితే అంత మధురంగా, అంత లీనమై, సాడ్ పాట వస్తుంది చూసారా, దేవుని పాట వస్తుంది చూసారా, శ్రీమంజునాథ సినిమాలో ఎంత మధురంగా ఉన్నాయి ఆ పాటలు చూసారా. సిరివెన్నెల సినిమా ఉంటుంది ఒకటి, అందులో ఎంత మధురంగా ఉన్నాయో తెలుసా పాట. కొన్ని సినిమాల పేరు చెప్పానండి, ఆ పాటలు వినండి, మీకు అసలు అలసట అనేది ఉండదు. విన్నా కొద్దీ రిపీట్ చేసుకోవాలనిపిస్తుంది ఆ పాటని, విన్నా కొద్దీ రిపీట్. ఈ రోజు సినిమాలలో పాట ఒక 1 మినిట్ వినగానే చెత్త పాట, ఇంకోటి పెట్టుకుంటా అనుకుంటారు, అది మీనింగ్ లెస్. అది చూసుకుంటే చెడిపోతేమే తప్ప మంచి నేర్చుకో, అర్థమవుతుందా. కానీ ఓల్డ్ సాంగ్స్ అట్లా కాదు, చాలా అందంగా అమృతంగా ఉండేటివి. అమృతం తాగినకు తాగాలనిపిస్తుంది కదా, స్వీట్గా ఉంటుంది కదా, అంత మధురంగా ఉండేది స్వీట్ లాగా. అందుకే శ్రీశ్రీ ఏమన్నారు, తెలుగువారు తెలివితేటలకు జై జై, తెలుగువారు దేనికైనా సై సై, తెలుగువారు నెదురువారు నై నై, నిద్రించే వాళ్ళు ఎవరు లేరు, తెలుగు పాట కవుల పాట హై హై, తెలుగు నాట కవుల పాట. అర్థమవుతుందా? లెసన్ కంప్లీట్ అయినా ప్లీజ్ ఎవ్రీబడి ప్రాక్టీస్, ప్రిపేర్ ఫర్ సెకండ్ యూటీ ఎగ్జామ్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెసన్స్. అవునా? ఫోర్త్ లెసన్ ఏంటిది? పక్షులు. అమ్మా, పక్షుల లెసన్లో ఓయ్ గేయం, పక్షుల లెసను ఫోర్త్ లెసను, ఫిఫ్త్ లెసన్ ఓయ్ గేయం. ప్లీజ్ ప్రాక్టీస్ వెరీ వెల్. ప్రతి బిట్ ఈసారి వస్తుందమ్మా, 8 బిట్స్ ఇచ్చాను మీకు. పోయినసారిగా 1-2 బిట్లు ఇవ్వలే తల్లి. దయచేసి కష్టపడి ప్రాక్టీస్ పెట్టండి, అనుకుంటూ రాయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. మీనింగ్స్ చదువుతాను, ఒకసారి చూడండి అమ్మా. మీనింగ్స్ ఎవరైనా క్లాస్ వర్క్స్ కంప్లీట్ చేయకపోతే ప్లీజ్ చెక్ ద యూట్యూబ్ అండ్ రైట్ ఇట్ యువర్ CW 4th, 5th లెసన్స్. మా మీనింగ్స్: కల్పన, ఉన్నది ఉన్నట్లు చెప్పుట, దూరదృష్టి, ముందు చూపు, కాంచుట, చూచుట, రవి, సూర్యుడు, నేత్రం, కన్ను, దప్పిక, దాహం, బదులు, జవాబు, శోకం, ముఖం, దుఃఖం, శోకం, దుఃఖం, గగనం, ఆకాశం, మిన్నీరు, గంగానది, ఇతివృత్తం, కథ, పలువురు, అనేకులు, జనించింది, పుట్టింది, ఆస్థానము, కొలువు,
లేఖకులు చెప్పింది విని రాసేవాళ్ళు, పాఠకోత్తములు బాగా చదివేవాళ్ళు, పౌరాణికం పురాణాలకు చెందింది, ఆభరణాలు నగలు, సంభాషణ మాట్లాడుట, పీపీలికము చీమ, ప్రశంసలు పొగడ్తలు, తీరము ఒడ్డు, ఆర్జించు సంపాదించు, యశస్సు కీర్తి. నెక్స్ట్ బిట్ చూడండి, సెకండ్ బిట్ వచనములు. అమ్మా ఎవ్రీబడి రైట్ ద వచనములు. రైట్ డౌన్ అమ్మా. సెకండ్ బిట్ వచనంలో ఏకవచనము బహువచనం రైట్ డౌన్. ఇంకొకటి నాన్న, ప్లీజ్ డోంట్ రైట్ మీనింగ్స్ ఇన్ యువర్ సిడబ్ల్యూ. మీనింగ్స్ అర్థాలు మీ సిడబ్ల్యూలో రాయకండి, ఎందుకంటే ఇక్కడ నీట్గా ఉన్నాయి కదా, రాయకండి, బర్డెన్ చేసుకోకండి. మిగతా బిట్స్ మాత్రం రాయండి లేని. వచనములు ఏకవచనము బహువచనము. ఓకే, ఫస్ట్ వన్ శక్తి. గివ్ ద నెంబర్స్. శక్తి, శక్తులు రైట్ డౌన్. నెంబర్ 2 దృష్టి, దృష్టులు. నెంబర్ 3 మనిషి, మనిషి, మనుషులు, మనుషులు. నెంబర్ 4 కవయిత్రి, కవయిత్రి, కవయిత్రులు. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే చూసుకోండి. కవయిత్రులు. నెక్స్ట్ 5th వన్ కవి, కవులు. 6th వన్ పక్షి. ఐ చెక్ నౌ యువర్ బుక్స్ ఇట్ నౌ. పక్షులు. 7th వన్ కృతి, కృతులు, కృతులు. 8th వన్ వీధి, వీధులు. రైట్ డౌన్ అయినా. ప్లీజ్ రైట్ డౌన్. రైట్ డౌన్. నౌ శిల్పి, శిల్పేనా శిల్పి. 9th వన్ శిల్పి, శిల్పులు. 10th వన్ నీవు, మీరు. 11th వన్ కాలు, కాళ్ళు. 12th వన్ చేయి, చేతులు. 13th వన్ మహర్షి, మహర్షులు. ప్లీజ్ రైట్ డౌన్.
మహర్షులు. స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తే 2 మార్క్స్ పోతాయి. మహర్షులు. రైట్ సూన్. Right, so can you rub this one? Now third bit వ్యతిరేక పదాలు. Third bit First one అందం. అందము. వికారము. వికారం. వికారము. నెంబర్ 2 స్త్రీ. పురుషుడు. చంపుట. చంపటం. బ్రతికించడం. బ్రతికించటం. ప్రకృతి. వికృతి. Number 5 ఉదయం. ఉదయం. సాయంత్రం. సాయంత్రం. 6th one అనర్హం. అనర్హం. అర్హం. అర్హం. చైతన్యం. చైతన్యం. చైతన్యం అంటే జడత్వం. జడత్వం. ఓకే. నెక్స్ట్ 8th one సాధ్యం. సాధ్యం. అసాధ్యం. రైట్ నా నాకు చెక్ నా బుక్. 10th one పూర్వం. 9th one పూర్వం. ప్రస్తుతం. ప్రస్తుతం. 10th one నింగి. నేల. భూమి. ఆకాశం.
12th one, నిజం, నిజము, అబద్ధము, అబద్ధము. నెక్స్ట్ జ్ఞానము, జ్ఞానము, అజ్ఞానము, అజ్ఞానము. నెక్స్ట్ నరకము, నరకము, స్వర్గము. 15th one, ఆధునికము, ఆధునికము, సనాతనము, సనాతనము. 16th one, మరణము, జననము. ఓకే నాన్న, up to 3 bits completed. Next remaining bits I will tell next class, Nana. Thank you. Right everybody.